I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే వరల్డ్ ఎయిడ్స్ డే. ఎస్, వరల్డ్ ఎయిడ్స్ డే విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. దిస్ ఈస్ ఇన్ న్యూస్. We'll be knowing about this World AIDS Day, on which date it is done, and what is the theme, and some extra details about this World AIDS Day. And coming on to the next one, COP23, Conference of Parties to 33, which is the topic related to environment is in news because this conference is happening in live. So we'll be talking about this issue. Recently, our Prime Minister has participated in it. We'll be knowing about them in detail. Okay. Mission Daksh. This Mission Daksh was organized by Bihar government recently. We'll be knowing about it on which issue and what was the theme related things. Okay. హెన్రీ కిసింజర్. ఈ హెన్రీ కిసింజర్ అనేది ఆయన ఒక వెరీ ఫేమస్ డిప్లొమాట్ అండి. బేసిక్ గా యూపీఎస్సి వాళ్ళకు ఈయన చాలా బాగా పరిచయం తెలిసి ఉంటాడు, ఆయన గురించి తెలిసి ఉంటుంది. బట్ ఈయన ఈ మధ్య న్యూస్ లో ఉన్నాడు కాబట్టి హీఈస్ వెరీ ఫేమస్ డిప్లొమాట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా దెర్ వాజ్ నిరుపమారావు. రీసెంట్లీ మొన్నటి వరకు మన జయశంకర్ హూ ఇస్ నవడేస్ ద మినిస్టర్. దీస్ ఆర్ ఆల్ ఫేమస్ డిప్లొమాట్స్. ఇన్ సచ్ వే హెన్రీ కిసింజర్ ఇస్ ఎ వెరీ ఫేమస్ డిప్లొమాట్ ఆఫ్ ఎ కంట్రీ. ఆయన ఎందుకు అంత ఫేమస్, ఆయనకు సంబంధించిన విశేషాలు, అసలు ఆయన ఎందుకు న్యూస్ లో ఉన్నాడు, ఇలాంటివన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. కమింగ్ ఆన్ టు ద అదర్ టాపిక్, నేపాల్. నేపాల్ is a country in the South Asia, is in news for a reason. We'll be knowing about the what is the reason and some static topics related to Nepal. Okay, and Jal Itihad Utsav, abolition of slavery. These are all the things which are in news. And also we'll be talking about some multiple choice questions which I have done. Okay, now coming on to the first topic, that is World AIDS Day. Yeah, these days in examination there are some questions. In every examination there will be at least a one question on related to days. When was this day happened? In the option they will be giving some days, December 1st, 2nd, 3rd, 4th, or like this, or about the theme of this particular event. These kind of questions are regularly asked in competitive examinations. Okay, among that, World AIDS Day is very famous. These is the this World AIDS Day is the most important one. At a maximum number of times క్వశ్చన్ ఏది వచ్చిందని ఒకవేళ డేస్ లో లెక్క తీస్తే వరల్డ్ ఎయిడ్స్ డేనే ఫస్ట్ ఉంటుంది. అన్ని సార్లు అడుగుతున్నారండి వరల్డ్ ఎయిడ్స్ డే. సో ద ఆన్సర్ ఇస్ డిసెంబర్ 1st అండి. డిసెంబర్ 1st రోజు వరల్డ్ ఎయిడ్స్ డేని నిర్వహిస్తూ ఉంటారు. ఫర్ వాట్ అంటే ది డీప్ దిస్ డే ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ వరల్డ్ వైడ్ టు యునైట్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, దట్ ఈస్ హెచ్ఐవి, అండ్ షో సపోర్ట్ ఫర్ దోస్ లివింగ్ విత్ హెచ్ఐవి. ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయడము, అలాగే ఈ హెచ్ఐవికి అగేన్స్ట్ గా ఫైట్ చేయడము, పీపుల్ వరల్డ్ వైడ్ గా దాని గురించి తెలుసుకోవడము, అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు, వాళ్ళ మీద చూపించే వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడము, వీటికి అన్నిటి కోసము డిసెంబర్ 1st రోజు వరల్డ్ ఎయిడ్స్ డేని నిర్వహిస్తున్నారు. మరి ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ ని నిర్వహించినప్పుడు దానికి ఎవ్రీ ఇయర్ థీమ్ చేంజ్ చేస్తూ ఉంటారు, రైట్? మరి ఈ ఇయర్ వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్ ఏంటి అంటే let communities lead. This is important. And when the question is asked, they'll be asking on which day it is done. And then the answer is December 1st. And the theme is also likely samely important. Okay. Then let's communities lead. This is also very, very important. These two things are very, very important in this slide. మరి ఇది ఎవరు నిర్వహిస్తారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 39 million people around the world were living with హెచ్ఐవి. హెచ్ఐవి తోని 39 million people, అంటే 3.9 crore people ఇంకా హెచ్ఐవితో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి చెప్తుంది. ఇట్ ఈస్ సెడ్ దట్ మోర్ దాన్ 6,30,000 people died of హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్ వరల్డ్ వైడ్ లాస్ట్ ఇయర్. ఓకే, ఈ పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదండి, ఎందుకంటే ఇంత డేటాని ఎవరు గుర్తుపెట్టుకోలేరు. బట్ ఆ డేటా అనేది ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ కూడా అవుతుంది కాబట్టి దిస్ వోంట్ బి ఆల్స్. ఈ స్లైడ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ టు రిమెంబర్ అంటే వరల్డ్ ఎయిడ్స్ డే ఎప్పుడు, డిసెంబర్ 1st. ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ థీమ్, దట్ ఈస్ లెట్ కమ్యూనిటీస్ లీడ్. ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఇంకా హెచ్ఐవి ఫుల్ ఫామ్ కూడా కొన్ని చిన్న ఎగ్జామ్స్ లో అడుగుతారు, ఇది అందరికీ తెలుస్తుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ COP33, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 33. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని,
COP33 ఎక్కడ జరుగుతుంది? ఇది యుఏఈలో జరుగుతుందండి. యుఏఈలో జరుగుతుంది. చూడండి ఇక్కడ పోడియంలో మన ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడిన పోడియంలో కూడా యుఏఈ అని ఉంది. ఓకే, ఓకే. COP28 జరుగుతుంది. సారీ ఫర్ ద మిస్టేక్. COP28 న్యూస్ లో ఉంది, యుఏఈలో జరుగుతుంది. దానికి మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు వెళ్ళి మేము COP33ని నిర్వహిస్తాము అని చెప్పి ప్రపోజ్ చేసి వచ్చారు. ఎప్పుడు అంటే 2028లో. ఓకే, ఎందుకంటే వేరే అంతకుముందు అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇది 2028 ఇంకా ఎవరు మేము నిర్వహిస్తామని ముందుకు వచ్చి ఉండరు. సో మేము నిర్వహిస్తామని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ గారు ముందుకు రావడం జరిగింది. సో ఇందులో అడిగే క్వశ్చన్ ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, COP28 ఈ ఇయర్ జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే యుఏఈ. మరి ఇండియా ఎప్పుడు నిర్వహించడానికి ముందుకు వచ్చింది అంటే COP33, దట్ ఈస్ ఇన్ 2028. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్. COP28 in 2023 which is held in UAE, then COP33 which will be held in 2028. India has proposed to do it. Okay, now ఈ పాయింట్ అంతా అదేనండి. In a significant announcement, Prime Minister extended India's commitment to climate action by proposing to host the UN climate meet COP33 in 2028. Yes, మరి ఎప్పుడు అంటే ఈ సమిట్ ఆల్రెడీ జరుగుతుంది కదా, వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమిట్ దుబాయ్ లో. అందులో వెళ్ళినప్పుడు ప్రసంగిస్తారు కదా ప్రతి ప్రైమ్ మినిస్టర్, అందులో ఈయన ప్రకటించడం జరిగింది. ఓకే, ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఈస్ ద అపెక్స్ డిసిషన్ మేకింగ్ అథారిటీ ఆఫ్ యుఎన్ఎఫ్సిసి. ఇది ఇంపార్టెంట్ అండి. దిస్ సిఓపి ఈస్ ద డిసిషన్ మేకింగ్ అథారిటీ ఆఫ్ యుఎన్ఎఫ్సిసి. ఓకే, ఇది ప్రతి ఇయర్ జరుగుతుందండి అన్లెస్ ద పార్టీ డిజర్ట్ అదర్వైజ్. ఒకవేళ ఈసారి వద్దు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో జరగలేదు, ఎందుకంటే మూమెంట్ లేదు కాబట్టి కరోనా టైంలో వద్దు అనుకున్నారు, అప్పుడు జరగలేదు. అంటే అన్లెస్ ఇది ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం దే మెటెడ్ బెర్లిన్ ఇన్ జర్మనీ 1995. ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ నో కంట్రీ రెడీ టు డూ ఇట్, దెన్ ద కాప్ మీట్స్ ఎట్ బాన్. దిస్ ఎందుకు అంటే దాని సెక్రటరేట్ అక్కడే ఉంది. అందువల్ల ఇఫ్ అన్లెస్ ఎనీ పార్టీ ఆఫర్స్ టు హాస్ట్ ద సెషన్ ఫర్ దట్ ఇయర్, దెన్ దే ఆటోమేటిక్ హాస్ట్ ఇన్ ద సెక్రటరేట్ ఆఫ్ దిస్. ఓకే, నౌ ఇందులో ముఖ్యంగా అన్ని కాప్స్ లో కల్లా ప్యారిస్ లో జరిగిన మీటింగ్ COP21. ఎన్విరాన్మెంట్ చదివే వాళ్ళందరికీ ప్యారిస్ సమిట్ అందరికీ తెలుస్తుంది. COP21 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీస్ 2 పాయింట్స్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటికీ అన్ని దేశాలు ఎన్డిసిస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, రైట్? ఎన్డిపిస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మరి ఏంటి అదంటే టు కీప్ గ్లోబల్ టెంపరేచర్ వెల్ బిలో 2 degrees Celsius above pre-industrial times and endeavor them to limit them even more to 1.5 degree centigrade. So this point is important, right? అంటే ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్, మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ కాక ముందు ఉన్న గ్లోబల్ టెంపరేచర్ కన్నా 2.2 degrees ని తక్కువ చేస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఓకే, నౌ ఇట్ రిక్వైర్స్ రిచ్ నేషన్స్. మరి ఇట్లా ఒక్కసారి టెంపరేచర్ తగ్గియాలంటే మనం ఏం చేయాలి? పొల్యూషన్ తగ్గియాలి. పొల్యూషన్ తగ్గియాలంటే ఇండస్ట్రీస్ తగ్గియాలి. మరి అన్ని కంట్రీస్ ఇండస్ట్రీని తగ్గించడానికి రెడీగా ఉండవు. సో ఏం చేస్తారంటే దానికి ఫండింగ్, ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ ఫండ్ చేసి చెట్లు పెంచి పీయడము, లేకపోతే కొత్త టెక్నాలజీస్ ని తయారు చేసి దాన్ని అండర్ డెవలప్మెంట్ కంట్రీస్ కి ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఫర్ సచ్ థింగ్స్ యూ నీడ్ సమ్ మనీ. సో ఫర్ దట్, under this COP21 summit, rich nations have pledged to contribute $100 billion a year funding beyond the year 2020. Okay, right. Coming on to the next topic, that is Bihar launches Mission Daksh. ఇందాకే చెప్పాను, మిషన్ దక్ష్ బీహార్ లాంచ్ చేసింది. ఎందుకంటే టు ఎయిడ్ 25 lakhs academically weak students. So this is important, and education sector is in news. So as Bihar is in very weak position in related to education sector, అందులో ఈ మిషన్ డెక్స్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే బీహార్ అండి. బీహార్ లో మనం అప్పుడప్పుడు న్యూస్ లో చూస్తుంటాం, 10th క్లాస్ ఎగ్జామ్ చదువుతుంటే కిటికీల దగ్గర నిల్చొని చిట్టీలు పడేస్తూ ఉంటారు చాలా మంది, ఒక బిల్డింగ్ ఎక్కి. మరి అలాంటివి చాలా తక్కువ స్టేట్స్ లో జరుగుతున్నాయి. అది బీహార్ లో ఉంది, దాని తర్వాత యూపీలో కూడా అలాగే జరుగుతుంటాయి. దిస్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఈస్ వెరీ వెరీ వీక్ ఇన్ దీస్ బిగ్ స్టేట్స్. ఓకే, నౌ ఇది మిషన్ దక్ష అనే పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. The Bihar government launched a new initiative aimed at supporting nearly 25 lakh children facing significant academic challenges in the
గవర్నమెంట్ స్కూల్, స్టేట్ రన్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్. మిషన్ దక్ష్, డైనమిక్ అప్రోచ్ ఫర్ నాలెడ్జ్ అండ్ స్కిల్. యా, దిస్ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. ఇది అడగచ్చు ఒక్కొక్కసారి, దక్ష్ ఫుల్ ఫామ్ ఏంటి అని. దెన్ ఇట్ ఈస్ డైనమిక్ అప్రోచ్ ఫర్ నాలెడ్జ్ అండ్ స్కిల్. The initiative focuses on providing specialized Hindi, mathematics, and English classes to students in class 3 to 8 state wise. So, one, మిషన్ దక్ష్ ని ఏ స్టేట్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే బీహార్ స్టేట్. సో ఈ దక్ష్ ఫుల్ ఫామ్ ఏంటి? డైనమిక్ అప్రోచ్ ఫర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సెకండ్, మరి అసలు ఈ మిషన్ దక్ష్ ప్రోగ్రామ్ కింద వాట్ ఈస్ దిస్ బీహార్ గవర్నమెంట్ గోయింగ్ టు డూ? What is the reason of this initiative ante they'll be providing specialized Hindi, mathematics and English classes to students in class 3rd to 8th standard. Okay, each teacher each teacher will mentor only 5 students. సో ఒక్కొక్క టీచర్ కింద 5 అంట. ఇది చాలా ఇనిషియేటివ్, చాలా గట్టి ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే అక్కడ మన రాష్ట్రంలోనే ఒక ప్రైమరీ స్కూల్లో ఒక టీచర్ కింద 1800 విద్యార్థులు ఉంటారు మినిమం. అలాంటిది ఫర్ ఎవ్రీ 5 స్టూడెంట్స్ యొక్క మెంటర్ అంటే దే ఆర్ ట్రయింగ్ ఇట్ ద లెవెల్ బేస్డ్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరుగుతుందో చెప్పలేం కానీ దే ఆర్ ట్రయింగ్ ఇట్ ద లెవెల్ బేస్డ్. Especially those traveling with fluency in Hindi, English, and facing challenges in basic mathematics. So this point is not very important. The first 2 points which I have said, what is Mission Daksh? Ante, which state government? Bihar state government. They are trying to aid 25 lakh academically weak students. This is important, right? Then what is the full form of Daksh is important. And third is under this initiative, what are they going to do? These 3 points very much important. Okay, right. Coming on to the next topic, Henry Kissinger. Yeah, a very famous diplomat, then become a secretary of state. అంటే విదేశాంగ శాఖ మంత్రి అన్నట్టు, మన మన భాషలో విదేశాంగ శాఖ మంత్రి. అక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అనే పిలుస్తూ ఉంటారు, సెక్రటరీ ఫర్ డిఫెన్స్, సెక్రటరీ అనే పిలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మినిస్టర్ అనే పదం ఉండదు యుఎస్ లో. వెరీ ఫేమస్. హూ ఇస్ who worked as secretary of state under presidents like Richard Nixon and Ford, died at 100. He recently passed away. Basically, Henry Kissinger has passed away recently. The question can be asked like this: Henry Kissinger, who passed away recently, is a athlete, businessman, film actor, a diplomat, or a politician. ఇలా అడిగినప్పుడు ఈ క్వశ్చన్ మీద, హెన్రీ కిస్సింజర్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే వరల్డ్ టాప్ డిప్లొమాట్స్ పేరు తీస్తే ఖచ్చితంగా టాప్ 3లో హెన్రీ కిస్సింజర్ పేరు ఖచ్చితంగా వస్తుంది. డిప్లొమాట్, విదేశాంగ మంత్రి. ఒక ఎవరైనా ఇద్దరు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడారంటే, ఇండియా యుఎస్ సంబంధాలు, లేకపోతే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న గొడవలు, లేకపోతే వియత్నాం వారు, ఇలా ఏది మాట్లాడినా హాఫ్ అన్ అవర్ మాట్లాడితే ఖచ్చితంగా హెన్రీ కిస్సింజర్ అనే పదం ఖచ్చితంగా వాడతారు. అంత ఫేమస్ ఆ విషయాలు. ఓకే, నౌ ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింజర్, a prominent figure in US foreign policy under president, has passed away. For his actions regarding negotiating a ceasefire and trying to stop the Vietnam War, this Kissinger has received a 1973 Nobel Peace Prize. చూడండి, స్టేట్స్మెన్, ఒక డిప్లొమాట్ కానివ్వండి, పాలిటీషియన్స్ కి కానివ్వండి, వెరీ రేర్ సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే పీస్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. అందులో ఈయనకు కూడా వచ్చింది, ఒబామా గారికి కూడా వచ్చింది. బట్ ఓకే, ఇలాంటి ఈయన చాలా ఫేమస్ అండి ఇలాంటి విషయం. ఒబామా గారికి వచ్చింది, ఈయనకు వచ్చింది. ఇలా చాలా చాలా తక్కువ మందికి మాత్రమే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు పాలిటీషియన్స్ కి. ఓకే, రైట్. Kissinger was appointed as NSA in 1969. మరి మన NSA ఎవరు ఇప్పుడు? అజిత్ దోవల్. ఓకే, he became Secretary of State in 1973. He held this position until 1977. During his tenure, Kissinger played, okay, yeah, these 3 initiatives he is famous for. One, opening of relations with China. SALT I arms control agreement. ఇది దేని గురించి అంటే SALT I arms control agreement. This is an arms control agreement which held between USA and USSR. ఓకే, ఆర్మ్స్ ఆ టైంలో కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో ఈ రెండు దేశాలు ఆర్మ్స్ ని ఒకటే పోగేసుకునేవి. ఒకవేళ యుద్ధం వస్తే మేము గెలవాలంటే మేము గెలవాలి, అలా కాదని చెప్పి ఒక ఆర్మ్స్ కంట్రోల్ అగ్రిమెంట్ ని తీసుకురావడంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు. అండ్ ద ప్యారిస్ పీస్ అకార్డ్స్ అండ్ వియత్నాం ఎండెడ్ దిస్ ప్యారిస్ పీస్ అకార్డ్ విచ్ ఎండెడ్ ద వియత్నాం వార్. ఐ హావ్ ఆల్రెడీ సెడ్, వియత్నాం వార్ ఎండ్ చేయడంలో క్రూషియల్ రోల్ పోషించినందుకు ఈయనకు నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు ఇచ్చారు అని. సో అది మరి అది ఎక్కడ పోషించారంటే ఈ ప్యారిస్ లో జరిగిన సమావేశంలో ప్యారిస్ పీస్ అకార్డ్ సైన్ చేపించి దాన్ని డ్రాఫ్ట్ చేసి దిస్ ఈస్ ద మ్యాన్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎండ్ ఆఫ్ వియత్నాం వార్. ఓకే, వియత్నాం వార్ చాలా సంవత్సరాలు జరిగిందండి, చాలా సంవత్సరాలు జరిగింది. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ నేపాల్. Nepal, the Himalayan country which share boundaries with India,
which has capital city in Kathmandu, and there are a very large number of Nepalis who work in Indian Army. Gurkhas అంటాం వాళ్ళని. గూర్ఖా రెజిమెంట్. గూర్ఖాస్ కాదు, గూర్ఖా రెజిమెంట్ అని అంటారు. గూర్ఖాస్ అంటే ఇంతకు ముందు ఒక 15 to 20 years మధ్యలో మన దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ కింద నేపాల్ నుంచి వచ్చి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఆ దేశంలో దిస్ కంట్రీ, దాట్ టైప్ ఆఫ్ కంట్రీ has become the first South Asian nation to register same sex marriage. అంటే గేస్ ఆర్ లెస్బియన్స్ ఆర్ క్వీర్స్ ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి. మన ఇండియా లాంటి దేశంలో అలాంటి పర్మిషన్ అనేది ఊహించలేం. కానీ నేపాల్ స్టిల్ ఏ హిందూ కంట్రీ, సెక్యులర్ కంట్రీ, బట్ హిందూస్ ఎక్కువగా ఇండియా తర్వాత ఎక్కువగా ఉండే దేశంలో ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇందులోనే ఒక పాయింట్ ఉంది, అంతే ఒకటే పాయింట్. విచ్ ఈస్ ద కంట్రీ విచ్ హెస్ రీసెంట్లీ గివెన్ పర్మిషన్ టు సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇన్ సౌత్ ఏషియా అని అడగచ్చు. ద ఆన్సర్ ఇస్ నేపాల్ అండి. ఓకే, ఇది ఒక రకంగా సేమ్ సెక్స్ మ్యారేజ్ కి పర్మిషన్ ఇవ్వడం అంటే ఈ ఎల్జీబీటీక్యూ వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఈ ప్రపంచంలో బతకడానికి, దేశంలో బతకడానికి మగవాళ్ళు ఆడవాళ్ళతో సమానంగా హక్కులు కల్పించడం అని అర్థం. వాళ్ళ మీద ఎలాంటి రకమైన వివక్ష లేకుండా హక్కులు కల్పించడం అని అర్థం. మనం ఒక హైదరాబాద్ లాంటి ఏరియా తీసేస్తే చాలా దగ్గర, హైదరాబాద్ లో కూడా అలాగే ఉంటుంది, చాలా దగ్గర ట్రాన్స్జెండర్ అనగానే ఒక విచిత్రమైన చూపులు చూస్తూ ఉంటాం. లేకపోతే ట్రైన్స్ లో వాళ్ళు వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్లడం కానీ, లేకపోతే ఏదైనా షాప్ ఓపెనింగ్ రాగానే చాలా మంది ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసి బలవంతంగా తీసుకెళ్లడం, ఆ సైడ్ మాత్రమే మనం చూస్తూ ఉంటాం. దెర్ ఈస్ వన్ మోర్ సైడ్ అమౌంగ్ దెమ్. వాళ్ళే చదువుకొని, వాళ్ళే జాబ్స్ కొట్టి, వాళ్ళే సొంతంగా కష్టపడతా ఉంటారు ఎవరి మీద ఆధారపడకుండా. అలాంటి వాళ్ళ మీద కూడా ట్రాన్స్జెండర్ అనగానే ఇళ్ళలు అద్దెకి ఇవ్వకపోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరగకుండా అసలు ఇక మ్యారేజ్ కి పర్మిషన్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా అవన్నీ తప్పు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నట్టే కదా. ఎస్. సో ఇది ఒక సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఇలాంటివి పర్మిషన్ ఇవ్వడం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. జల్ శక్తి మినిస్టర్ ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్. ఓకే, ఫ్రమ్ రాజస్థాన్. హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్. He's called as blue-eyed boy of Mr. Amit Shah. Minister of Jal Shakti organizes Jal Itihas Utsav in Delhi. జల్ ఇతిహాస్ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి సంబంధించిన నేషనల్ వాటర్ మిషన్, ఈ నేషనల్ వాటర్ మిషన్ దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. దే హ్యావ్ రీసెంట్లీ ఆర్గనైజ్ ద ప్రోగ్రామ్ కాల్డ్ జల్ ఇతిహాస్ ఉత్సవ్ అనే దాన్ని ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. That is the point here. The National Water Mission hosted Jal Itihas Utsav in Delhi to raise awareness about safeguarding water heritage, instill ownership, and contribute to historical structure restorations. అంటే ఇది ఎలాంటి దాని మిషన్ కాకతీయ చేశారు కదా తెలంగాణలో, అలాంటి వాటికి ఈ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించడంలో భాగంగా ఇలాంటి ఈవెంట్స్ ని దే ఆర్ ట్రైయింగ్ టు నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, ద నేషనల్ వాటర్ మిషన్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, river development, and Ganga rejuvenation, all this comes under Ministry of Jal Shakti, hosted this Jal Itihas Utsav in New Delhi with the aim of raising public awareness about safeguarding water heritage sites. Simple and indulo important okate, Jal Itihas Utsav was conducted by National Water Mission. Okosari National Water Mission iyakunda was conducted by which ministry ani istadu? Then the answer is Ministry of Jal Shakti. Only this point is important, right? Now coming on to the next topic, that is International Day for the Abolition of Slavery. ఇందాకే మనం December 1st నేషనల్ ఎయిడ్స్ డే గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఈ స్లేవరీ డే కూడా వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన రెండే పాయింట్లు ఉంటాయి, డే ఎప్పుడు, దాని థీమ్ ఎప్పుడు, ఇంతే, అంతకు మించి అవసరం లేదు. దిస్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ December 2nd. December 2nd రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. December 1st రోజు వరల్డ్ ఎయిడ్స్ డే, December 2nd రోజు అబాలిషన్ ఆఫ్ స్లేవరీ. ఓకే, మరి దీనికి థీమ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ థీమ్ మారుతూ ఉంటుంది. ఈ థీమ్ ఏంటంటే ఫైటింగ్ స్లేవరీస్ లీగసీ ఆఫ్ రేసిజం త్రూ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పెరిగితే ఆటోమేటిక్ గా స్లేవరీ అనేది తగ్గుతుంది. సో అందువల్ల ఎడ్యుకేషన్ లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి అనేది దీని అర్థం. ఓకే, కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ సమ్ MCQs which are in news. Okay,
కాంగ్లా ప్యాలెస్. కాంగ్లా ప్యాలెస్ ఉంది కదా, కాంగ్లా ప్యాలెస్ ఈజ్ ఎ హిస్టారికల్ అండ్ ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ విచ్ స్టేట్? జనరల్ గా మనం ప్యాలెస్ అనగానే మనకు ఈ నార్థన్ స్టేట్స్ లేకపోతే సదర్న్ స్టేట్స్ గుర్తుకొస్తాయి. సో అస్సాం అను, ఓకే, అస్సాం ఇస్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్, బట్ ఏ బిగ్గర్ స్టేట్ అహియోమ్ కింగ్డమ్ ఉంది అని చెప్పి మనం హిస్టరీలో చదువుకుంటాం. లేకపోతే ఒడిస్సాలో చాలా ప్యాల్ కింగ్స్ ఉన్నారు కదా అని చదువుకుంటాం కాబట్టి ఈస్టర్న్ గంగా డైనాసిటీ లేకపోతే గజపతి కింగ్డమ్ ఇలాంటివి ఉన్నాయని చదువుకుంటాం కాబట్టి ఆన్సర్ మనం అస్సాం అని ఒడిస్సా అని అనుకుంటాం జనరల్ గా. మన ఇండియన్ హిస్టరీ చదివినప్పుడు నార్త్ ఈస్టర్న్ హిస్టరీ ఎప్పుడన్నా అస్సాం వరకే ఆగిపోతుంది. అస్సాంలో అహియోమ్ కింగ్డమ్ చదువుతాం, ఎట్ ది మ్యాక్స్ 1947 లో రాణి గైడిన్లో గురించి చదువుతాం. అక్కడ వరకే ఆగిపోతుంది కానీ ఇంకా వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి కదా దాని గురించి మనం చదవం. ఎందుకంటే ఆ టైంలో అహియోమ్సే అస్సామే ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇస్ అస్సాం. సో అహియోమ్ కింగ్డమ్ వరకు మాత్రమే చదువుతాం, బట్ దేర్ ఆర్ అదర్స్ ఆల్సో. వాళ్ళు కట్టింది ఈ కంగ్లా ప్యాలెస్. మరి ఇది ఎక్కడ కట్టారంటే మణిపూర్ లో అండి. కంగ్లా ప్యాలెస్ ఇది హిస్టారికల్ అండ్ ఆర్కియాలజికల్ సైట్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే ఇట్ ఈస్ మణిపూర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, that is which union ministry launched a national protocol to provide training of అంగన్వాడీ వర్కర్స్ టు హెల్ప్ చిల్డ్రన్స్ విత్ డిసబిలిటీస్? ఆల్రెడీ అంగన్వాడీ వర్కర్స్ మన దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు ఒక కొత్త పని ఇంకొకటి అప్పచెప్పడానికి, అది ఏం పని అంటే ఒక ప్రోటోకాల్ ని డిజైన్ చేసింది ఒక మినిస్ట్రీ, దట్ అంగన్వాడీ హెల్త్ వర్కర్స్ విల్ బి హెల్పింగ్ చిల్డ్రన్స్ విత్ డిసబిలిటీస్ అని. మరి డిసబిలిటీస్, చిల్డ్రన్ డిసబిలిటీస్ అని ఉంది ఇందులో చూసారా. మరి ఇది ఎవరు అవుతారు ఆటోమేటిక్ గా? హోమ్ అఫేర్ వాళ్ళు అవుతే అంగన్వాడీ వర్కర్స్ ఏ సంబంధం ఉండదు ఆటోమేటిక్ గా, అంటే ఖచ్చితంగా ఉండదు. సో అది ఆప్షన్ డిలీట్. ఎంఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ సంబంధించి దానికి ఉండదు. ఆప్షన్స్ రెండే మిగిలినాయి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇక్కడ చిల్డ్రన్ అని ఇచ్చాడు కదా, చిల్డ్రన్ అని ఇచ్చినప్పుడు ఇది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కిందకి వెళ్తుంది, రైట్? ద గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ ప్రోటోకాల్ టు ప్రొవైడ్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ టు ట్రాక్ అండ్ హెల్ప్ దీస్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్. అసలు ఒక నియోజకవర్గంలో ఒక ఊర్లో ఎక్కడెక్కడ ఈ డిసేబుల్ చిల్డ్రన్ ఉన్నారో కనుక్కొని ఇంటింటికి వెళ్ళి ఒక ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేసి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనేది ఒక ట్రైనింగ్ లో వీళ్ళకు నేర్పించి ఒక ప్రోటోకాల్ ఇస్తారు. ఇవి పద్ధతులు, దీన్ని ఫాలో అయ్యి వీళ్ళకి హెల్ప్ చేయాలని అది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇది దేనికి, ఏ పాలసీ కింద అంటే 2021 లో ఒక డ్రాఫ్ట్ పాలసీ వచ్చింది, నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అని. దాని కింద దీన్ని, ఈ ప్రోటోకాల్ ని తయారు చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ which Asian country has launched e-auction of 20 critical mineral blocks including lithium and graphite? 2 days కిందటనే న్యూస్ లో ఉంది, ఈనాడులో వచ్చింది, హిందూలో వచ్చింది, చాలా పేపర్స్ లో వచ్చింది. క్రిటికల్ బ్లాక్స్, జనరల్ గా మినరల్ బ్లాక్స్ క్రిటికల్ లిథియం గ్రాఫైట్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, మన ఇండియాలో చెయ్యరు కదా, కోల్ మైనింగ్ వరకే ఉంటుంది కదా అనుకుంటాం ఆప్షన్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం Government of India has invited the bids for this critical mineral blocks like lithium and graphite. So answer is India. ఇండియాలో ఇవి ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఈ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే అనిల్ స్వరూప్ గారు దీనికి కోల్ మినిస్ట్రీకి, అనిల్ లాస్ట్ టైం కోల్ స్కామ్ జరిగింది అని చెప్పి మనం చాలాసార్లు హెడ్డింగ్ లో ఉండేది. బట్ ఫైనలీ అంత ఎంక్వైరీ జరిగిన తర్వాత అసలు కోల్ స్కామే జరగలేదని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనిల్ స్వరూప్, అనిల్ అగర్వాల్, ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు, అనిల్ స్వరూప్ అని అనుకుంటున్నాను, ఆయన సెక్రటరీగా పనిచేశారు కోల్ మినిస్ట్రీకి. ఆయన ఫైనల్ గా బర్కా దత్ గారితో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ లైక్ ఏ కోల్ స్కామ్ విచ్ హెస్ హ్యాపెండ్. అసలు కోల్ స్కామ్ జరగలేదు, అదొక హైప్ క్రియేట్ అయింది, దానికి కారణం అప్పటి కాగ్ వినోద్ రాయ్ అని. హీ షుడ్ బి రెస్పాన్సిబుల్. అసలు ఆయన ఎందుకు అలా మీడియాని పిలిచి చెప్పాడో ఆయన ఆన్సర్ చెప్పాలి. అసలు అక్కడ కోల్ స్కామే జరగలేదు. ఆయన అలా చేయడం వల్ల ఎంత ప్రాబ్లం వచ్చిందంటే 2014 తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోల్ సెక్రటరీగా వెళ్ళడానికి అందరూ భయపడ్డారు. అసలు ఎవ్వరు మేము వెళ్ళమంటే మేము వెళ్ళమని. ఈయన వెళ్ళిన తర్వాత అనిల్ స్వరూప్ గారిని పంపించారు. ఈయన లైవ్ లో చెప్పిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు. అనిల్ స్వరూప్ వాట్ డిడ్ ఈ సే అంటే, నేను వెళ్ళిన తర్వాత అక్కడ పని చేద్దామంటే కింద ఉన్న ఆఫీసర్స్ దాన్ని ఇన్వాల్వ్ కానీ వాళ్ళు భయపడుతున్నారు, ఎక్కడ మమ్మల్ని ఇరికిస్తారేమో అని. అంత జరిగింది, అంత భయపడిపోయి, ఒక రకంగా అంత భయపడిపోయినప్పుడు ఏమవుతుందంటే పాలసీ పెరాలిసిస్, దెర్ విల్ బి నో ఫంక్షనింగ్ దేర్. ఎందుకంటే ఎక్కడ ఏం ముట్టుకుంటే మాకేడ అంటుకుంటుందనే భయం ఉంటుంది కదా,
సో అలాంటి పరిస్థితి నుంచి ఈయన మెల్లిమెల్లిగా దాన్ని ఆ డిపార్ట్మెంట్ రిజ్యూనేట్ చేసి ఫస్ట్ టైం కోల్ బ్లాక్స్ కి ఈ ఆప్షన్ నిర్వహించాడు. దాని తర్వాత ఆయన ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ అయిన ఒక బుక్ కూడా రాశారు. బుక్ పేరు నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఆయన బుక్ రాశారు. దాంట్లో భాగంగా ఇంటర్వ్యూ ఇస్తూ ఇదంతా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్రిటికల్ మినరల్స్ కోలే బ్లాక్స్ ని ఆప్షన్ చేసినప్పుడే కాస్ట్లీ అంటే ఇప్పుడు లిథియం గ్రాఫైట్ లాంటివి చాలా టెలిఫోన్స్ లో, టీవీస్ లో చాలా చాలా విషయాల్లో వాడుతూ ఉంటారు. లిథియం బ్యాటరీస్ లో ఇప్పుడు బ్యాటరీస్ అన్ని లిథియం బ్యాటరీసే కదా. సో ఇలాంటివి ఆప్షన్ చేయాలంటే చాలా, ఒకవేళ కొంచెం అటు ఇటైనా పొలిటికలీ హడావిడి అయిపోతుంది. బట్ గవర్నమెంట్ డిసైడెడ్ టు డూ దిస్ ఇన్ ఇండియా, రైట్? ఇంత మీరు జనరల్ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారని చెప్పాను అంతే. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్కడైందంటే ఇండియాలో, రైట్? నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఏషియన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫారం, ఏఐజిఐఎఫ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ కంట్రీ? ఇది రీసెంట్ గా ఇది ఒక యాన్యువల్ ఫారం జరిగింది. యాన్యువల్ ఏషియన్ ఇండియన్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫారం అంటే ఇండియన్ ఆరిజిన్. మనము బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు కూడా ఇండియన్ సిటిజన్స్ చాలా మంది ఆ దేశాల్లో వెళ్ళి సెటిల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర ఏరియా నుంచి చాలా మంది రంగూన్కి వెళ్ళి సెటిల్ అయ్యేవారు. అలా మలేషియా, సింగపూర్, తమిళియన్ సింగపూర్ లో, మలేషియాలో వెళ్ళి సెటిల్ అయ్యారు. అలా ఇండియన్ గ్రాస్ రూట్స్ ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక ఇండియన్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫారం అనే దాన్ని రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది, రైట్? మరి ఏషియన్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఏషియన్ లో 10 కంట్రీస్ ఉన్నాయి. ఇండియా అలాంగ్ విత్ దిస్ 10 ఏషియన్ మెంబర్ స్టేట్స్ were represented by 200 participants recently at this fourth edition of annual Asian Indian Grassroots Innovation Forum, which was launched in Langkawi in Malaysia. మలేషియాలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని మలేషియాలో స్టార్ట్ చేశారు రీసెంట్ గా, రైట్? నౌ ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.